ఈ విధంగా చికెన్ పకోడీ అనేది చాలా క్రిస్పీగా ఉండాలి. మీరు చూడొచ్చు ఎలా వస్తుందో. ఫ్రెండ్స్, ఈరోజు మనం సింపుల్గా చికెన్ పకోడీ ఎలా చేయాలో నేర్చుకుందాం. చాలా సింపుల్ ఈ రెసిపీ. నేనైతే 400 గ్రాములు చికెన్ తీసుకున్నాను. దీనికి కావాల్సిన మనం ఇప్పుడు అన్ని మసాలాలు అనేది వేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక ఎగ్ వేసుకోవాలి. 400 గ్రాములకి సగం ఎగ్ అనేది వేసుకోవాలి. కలర్ ఉంది కదా, ఆ గ్రీన్ కలర్ ఎగ్ అనేది వేయకూడదు అంటారు, కానీ అది వేయకూడదు నిజంగానే. నేనైతే రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాను చికెన్ పకోడీ. ఈ గ్రీన్ కలర్ తీసేసి ఈ ఎల్లో ఉంది కదా, ఎల్లో కలర్ తీసేసి వైట్ ఉంది కదా, వైట్ అనేది ఎగ్ వేసుకోవాలి. ఈ విధంగా ఎగ్ అనేది వేసుకోవాలి. ఇది మాత్రం వేయకూడదు, పక్కకు తీసేద్దాం మనం. సగం స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్ని తగ్గట్టు సాల్ట్ వేసుకోండి మీరు. నేనైతే సగం స్పూన్ వేస్తున్నాను. 400 గ్రాములకి సగం స్పూన్ అనేది సరిపోతుంది. ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ నిండా కారం వేసుకోవాలి. ఒక స్పూన్. మీ ఇంట్లో ఏ కారం ఉన్నా వేసుకోవచ్చు. వేసుకొని మనం కొంచెం ఒక స్పూన్ నిండా అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్ అల్లం పేస్ట్ ఫ్రెండ్స్, ఒక లెమన్ని 2 పీసులుగా కోసి వేసుకోవాలి. ఈ లోపల గింజలు ఉన్నాయి కదా, అదనే తీసేయాలి. ఈ విధంగా ఒక పీస్ అనేది పిండుకోండి. ఈ విధంగా పిండేసి ఇప్పుడు మనం చికెన్ని కలుపుకోవాలి మంచిగా. చికెన్ని బాగా కలిపేసినాం కదా, కలిపిన తర్వాత మనం ఇలా గరం మసాలా వేసుకోవాలి. ఒక స్పూన్ నిండా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా అంటే చెక్క, లవంగ, దాల్చిని, ఈ 3 ఉంటాయి. ఆ 3టిని పేస్ట్ పట్టుకొని ఒక స్పూన్ నిండా వేసుకోవాలి. 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. కరివేపాకు తరుక్కున్నాను, కరివేపాకు వేసుకోవాలి కొంచెం. ఒక 4 మిరపకాయలు అడ్డంగా కోసుకున్న మిరపకాయలు వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకోండి. పుదీనాలు వేయట్లేదు, ఓన్లీ కొత్తిమీర వేసుకోండి. ఈ విధంగా వేసుకొని దీన్ని మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా వాటర్ అనేది పోయొద్దు. మీరు మర్చిపోయి వాటర్ అనేది పోయకండి. ఈ విధంగా గట్టిగా ఉండాలి. ఈ విధంగా చిక్కగా ఉండాలి. ఫ్రెండ్స్, నేనైతే రెడ్ ఫుడ్ కలర్ అనేది వేస్తున్నాను. రెడ్ కలర్ ఫుడ్ కలర్ కొంచెం వేసుకోండి, అది మీ ఆప్షనల్. కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఒకవేళ మీకు కలర్ఫుల్గా లేకపోతే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఈ విధంగా వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా మొత్తం కలుపుకొని మనం దీన్ని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టేద్దాం. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, పక్కనైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పక్కకు పెట్టేసుకోండి. గ్యాస్ అనేది వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా ఆయిల్ 50% హీట్ కావాలి. ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం అయితే అర్ధగంట సేపు మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ పీస్ అనేది వేసుకోవాలి. ఇలా ఆయిల్లో 50% ఆయిల్ హీట్ అయినప్పుడే వేసుకోండి, లేకపోతే ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. ఈ విధంగా పీసులు ఉండాలి. ఈ విధంగా అన్నీ ఒకటొకటి వేసుకోండి. ఫ్రెండ్స్, ఈ విధంగా చికెన్ వేసుకున్న తర్వాత మనం అప్పుడే కలపొద్దు. అప్పుడే ఎందుకు కలపొద్దు అంటే, అప్పుడే కలిపిపోతే పీసులు అనేది మనకు సరిగా మసాలా పట్టదు. అందుకే ఒక 2 లేదా 5 నిమిషాలు ఆగండి. ఆగినాక కలపండి నెమ్మదిగా. గ్యాసు మీడియం సైజులో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. గ్యాసు మీడియం సైజులో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ
ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ ఈ విధంగా మధ్యలో ఒక 2-3 సార్లు కలుపుతూ ఉండండి. మనకు చికెన్ పకోడీ అనేది ఈ విధంగా రావాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా చికెన్ పకోడీ అనేది రావాలి. అప్పుడే మనకు చికెన్ కూడా చాలా కరకరలాడుతుంది. ఈ విధంగా మీడియం సైజులో గ్యాస్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మినిమం చికెన్ పకోడీ ఫ్రై కావడానికి మినిమం 15 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్. 15 నిమిషాల లోపల మనకు చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్ మనకు ఈ విధంగా మొత్తం చికెన్ పకోడీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసుకోవాలి. గ్యాస్ బంద్ చేసి దీన్ని మనం చికెన్ పకోడీ అనేది మొత్తం తీసుకోవాలి. మనకు చికెన్ పకోడీ ఈ విధంగా రావాలి. అప్పుడే కరకరలాడుతుంది. ఒక బౌల్ అనేది తీసుకుంటూ చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోయింది. చూడండి, మీరు చూడొచ్చు ఎట్లా కరకరలాడుతుందో. ఈ విధంగా రావాలి క్రిప్సీగా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కరకరలాడాలి చికెన్ పకోడీ. అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా వస్తుంది. చూడండి ఎట్లా కరకరలాడుతుందో. ఈ విధంగా రావాలి చికెన్ పకోడీ. ఈ విధంగా మనకు చికెన్ లోపల ఈ విధంగా జ్యూసీ ఉండాలి. ఈ విధంగా ఉంటేనే మనకు టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్ చికెన్ పకోడీ అయితే చాలా టేస్టీగా ఉన్నది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పక్కా అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా.